అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సంబరాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సంబరాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా బీజేపీ మహారాష్ట్రలో ఘన విజయం సాధించింది. కూటమి ఏదైతే బీజేపీ 147 స్థానాల్లో పోటీ చేస్తే 122కు పైగా గెలిచింది. అసలు అత్యధికంగా బీజేపీ సింగిల్ డిజిట్గా ఏదైతే బీజేపీ ఒకటే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. ఏం చేస్తారు అసలు? మహారాష్ట్రలో 3 పార్టీలు కలిసి ఐక్యంగా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. 3 పార్టీలు నిర్ణయం మేరకు రానున్న ప్రభుత్వ ఏర్పాట్లో కూడా 3 పార్టీలను కలుపుకొని ఏదైతే షిండే శివసేన కానీ అదేవిధంగా అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ కానీ ఆ 2 పార్టీలను కలుపుకునే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మేమందరం యూనిటీగా ఒకటై మేము ఎన్నికలకు వెళ్ళినాం, ప్రజల ముందుకు వెళ్ళినాం. ప్రజలు మమ్మల్ని ఆదరించిండ్రు, అత్యధిక మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ పక్కన ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించిండ్రు. పక్కన ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లా పక్కన ఉన్నటువంటి నాందేడ్ జిల్లాలో 9 స్థానాలకు గాను 8 స్థానాలని మరియు పార్లమెంట్ సభ్యుని కూడా ఎన్నుకున్నటువంటి మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రజలు నీతిని గెలిపించిండ్రు, ధర్మాన్ని గెలిపించిండ్రు, న్యాయాన్ని గెలిపించిండ్రు, మంచిని కోరుకున్నారు. మనం విడిపోతే పడిపోతామనేటువంటి ఏదైతే యోగి గారు ఇచ్చినటువంటి పిలుపుందో మనమందరం కూడా విడిపోయేది లేదు, యూనిటీగా ఉంటాం, మేము భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి మహారాష్ట్రలో భారీ మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆరాధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం ప్రచారం చేసిన ప్రాంతాల్లో అత్యధికంగా బీజేపీ పార్టీ గెలుపొందింది. దానిపైన మీరు? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించడం జరిగింది. అదే టైంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు వెళ్ళినటువంటి ఏ నియోజకవర్గం కూడా గెలవలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలా, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గమనించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కి దేశంలో భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ రకంగా అన్యాయం చేసింది, దేశానికి ఏ రకంగా ఈ దేశ ప్రజల వద్ద చిచ్చుపెట్టింది, ఏ రకంగా ప్రజల్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తుందో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నకిలీ గాంధీల నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని తెలుసు. జార్ఖండ్ పరిస్థితి ఏంది? జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నం చేసింది, పోటాపోటీగా దగ్గరకు వచ్చింది, కొద్ది తేడాతో ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? ఈవీఎంలు అంటూ ఉన్నారు. అలా కనీసం జ్ఞానం ఉండాలి ఈవీఎంలు అనేటోళ్లకు. తెలంగాణలో గెలిచినప్పుడు ఈవీఎంలు లేవు, మహారాష్ట్రలో గెలిచిన అదేవిధంగా కర్ణాటకలో గెలిస్తే ఈవీఎంలు లేవు, అదేవిధంగా ఇప్పుడు జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు కాదు, మహారాష్ట్ర బీజేపీ గెలిస్తేనే ఈవీఎంలు. ఆడలేక మధ్యలో అంటారు చూడు మన సామెత, ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నది. వాళ్ళని ఎవ్వరు కూడా ఆదరించారు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఉన్నది. భవిష్యత్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్పండి, బీజేపీ సంబరాలు చేసుకుంటుంది నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో గెలుపొందిన దిశగా. అసలు మహారాష్ట్రలో గెలుపొందడానికి గల కారణాలు ఏంటి? మొట్టమొదటగా మరాఠ్వాడా ప్రజలకు భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి, నిజామాబాద్ జిల్లా తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు. కాంగ్రెస్ రిజెక్టెడ్ పార్టీ, ప్రజలతోటి రిజెక్ట్ చేసిన పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఇప్పుడు జార్ఖండ్లో ఒక చిన్న రాష్ట్రము, అక్కడ మూడో రాష్ట్రంలోనే ఇప్పుడు అధికారం ఉంది, ఎక్కడ కూడా లేదు. రోజుకి ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడతా ఉన్నారు. ఈవీఎంల గురించి మాట్లాడతారు, సిగ్గుశరం లేని పార్టీ. అన్నీ అంటే ఎక్కడ ఇప్పుడు జార్ఖండ్లో గెలుస్తూ ఉంటే అక్కడ ఈవీఎంలు లేవా? కనుక రిజెక్టెడ్ పార్టీ. ఎవరైతే మీరు అబద్ధపు హామీలు కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చిండ్రో చెంపు పట్టు మొన్న హర్యానాలో మీకు తగిన శాస్త్రి అక్కడ హర్యానా ప్రజలు చెప్పారు. ఇప్పుడు మరాఠ్వాడాలో నా భూతో నా భవిష్యత్తు ఎన్నడూ లేని విధంగా పెద్ద మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ కూటమి అక్కడ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. మీరు చెప్పండి, ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రంగా మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ పార్టీ గెలుపొందడం, దానికి అంతకు సంబంధించి ఇతర కూటమిలన్నీ కూడా చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి ఉంది. మీరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహిస్తున్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా. ఏంది అసలు పరిస్థితి? ఇవాళ మహారాష్ట్ర అంటే కేవలం మరాఠవాడ కాదు, అది ఒక మినీ ఇండియా. అన్ని దేశాలు, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉంటారు. అక్కడ నిన్న జరిగిన ఎన్నికల్లో
ఈరోజు వచ్చిన రిజల్ట్లో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టారు. మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయొచ్చు. తెలంగాణ ప్రజల్ని మొన్న మోసం చేశారు, అంతకుముందు కర్ణాటక ప్రజల్ని మోసం చేశారు, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ప్రాంతంలో మోసం చేశారు. కానీ ఇవాళ ప్రజలు కళ్ళు తెరిచి మహారాష్ట్ర ప్రజలకు నిజంగా కృతజ్ఞత చెప్తున్నా. ఎందుకంటే మూడోసారి నరేంద్ర మోడీ మంచి మెజార్టీతోని ప్రధానమంత్రి అయితే 99 సీట్లు వచ్చినోడు నేనే గెలిచిన నరేంద్ర మోడీ ఓడిపోయిందని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తులకు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. నరేంద్ర మోడీ వ్యక్తి కాదు, శక్తి, భారతీయుల ప్రతినిధి ఆయన. ఇంత ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఏ రోజు కక్కుర్తి పడలే. ఎలక్షన్ 2 రోజులు 3 రోజుల ముందు G20 సదస్సులో పాల్గొన్నాడు, గయా పోయిండు, మిగతా దగ్గర తిరిగిండు. అది ఒక పార్టీ నాయకత్వం, ఒక దేశానికి నాయకత్వం వహించేది. వీళ్ళలాగా ముస్లింలతో పత్వా ఇప్పించుకొని క్రైస్తవులతో ఇంకోటి చేయించుకొని చేసే పరిస్థితి బీజేపీకి లేదు. ఇవాళ కూడా చెప్తున్నా, తెలంగాణలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇట్లా కాంగ్రెస్ మీద కోపంతో, ఎప్పుడైతే మన బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి వేస్తే ఇలా పెంక మీదకి పోయి పొయ్యిలో పడ్డట్టుంది. రేపొద్దున కాంగ్రెస్ మీద కోపం మళ్ళీ బీఆర్ఎస్ని తెచ్చుకుంటే ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉంది. ప్రజల పక్షం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు మీద ఉన్నోని గెలిపియండి. బీఆర్ఎస్కి వేసినా కాంగ్రెస్కి వేసినా రెండూ దోపిడీ చేసే పార్టీలే అని చెప్పి తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా చూసుకోవచ్చు, మహారాష్ట్ర అంటేనే ఒక మినీ ఇండియాలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. తెలుగు ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు అక్కడ నివసిస్తారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో 3వసారి గెలవడం మంచి నేతగా గుర్తింపు అయితే అందులో వల్లనే బీజేపీకి పట్టం కట్టారని చెప్పి చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.